సూక్ష్మ భూమికలోకి వెళ్ళి నీ గత జన్మ ఏమిటి, తర్వాత ఏమిటి, ఇప్పుడేమిటి, ఇవన్నీ వివరిస్తూ ఉంటే నేను విన్నాను. కనుక నువ్వెవరివని నేను అనుకున్నానో అది సత్యమే రుజువు చేసుకోవడం కోసం నీ సూక్ష్మ భూమికలో నీ జీవుడితో సంభాషించాను అని చెప్పారు. దీన్ని బట్టి నరేంద్రుడు మనం అంచనా వేయాలి. రామకృష్ణ పరమహంస నరేంద్రుడి యొక్క అనుబంధాన్ని మొత్తాన్ని తెలుసుకోగలగాలి. ఇక్కడి నుంచి విశేషించి నరేంద్రుడి యొక్క జీవితం మహానుభావుడు ఏంటంటే రామకృష్ణ పరమహంస యొక్క శిక్షణలో ఎలా వెళ్ళిందో చూడాలి. నరేంద్రుడు రామకృష్ణ పరమహంసని కలుసుకున్న తర్వాత నుంచి పరమహంస 5 ఏళ్లే జీవించారండి. అందుకే ఆయన తొందరగా అనుగ్రహించడం కోసం అన్నట్టుగానే ఉన్నది ఇదంతా కూడా. అంతేకాదు అనేక సందర్భాలు నరేంద్రుడి గురించి ఆయన మాట్లాడేవారు. పైగా అవతలవాడు ఏమనుకుంటాడా అని నేను అనుకోవడం చెప్పారు కదా. ఆయన ఒక మాట అంటారు, ఒక అవతార పురుషునితో పాటు ఉన్నత లోకాల నుండి ఆ మహత్కార్యం సాధించడం కోసం కొందరు వస్తారయ్యా. వాళ్ళకి కర్మలే ఉండవు, దానికోసం వస్తారు. అలాంటి వారు ఈశ్వర కోటికి చెందినవారు. వీరు ప్రారంధవశాత్తు జన్మించిన వారు కారు. వీరు పుట్టుక, తపస్సు, సాధనలు దేనికంటే లోకహితం కోసం చేస్తారు. వాళ్ళు కూడా పుట్టి అయితే సాధనలు చేసి కనబడేది లోకహితం కోసం. అలాంటి వాళ్ళు కొంతమంది నా దగ్గర ఉన్నారు. అందులో రాఖాల్, బాబురాం, నిరంజన్, యోగీన్, పూర్ణుడు, నరేంద్రుడు అంటూ వాళ్ళ పేర్లు చెప్పాడండి. దీన్ని బట్టి రామకృష్ణ పరమహంస అవతరించిన కాలం, అప్పుడున్న మహాత్ములు దీని గురించి అధ్యయనం చేయవలసిన అంశం చాలా ఉన్నది. ఇందులో నరేంద్రుడు గొప్ప మేధావి. ఆయన ఎవరిని లక్ష్య పెట్టడు. ఆయన మాయామోహాల్లో, బంధాల్లో చక్కగా పాడతాడు, వాద్యాలు వాయిస్తాడు, చదువుతాడు, రచిస్తాడు. జితేంద్రియుడు, వివాహం చేసుకొని అంటాడు అంటే ఆయన గురించి చెప్పారు. అంతేకాదు పరమహంస దగ్గర కొన్ని శిష్యుల్లో బ్రహ్మ సమాజానికి చెంది అప్పటికే ప్రసిద్ధుడైనటువంటి కేశవసేన్ అని ఉండేవారు. ఆయన దగ్గర కొన్ని ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయి. కానీ ఆయనలో ఒక శక్తి ఉంటే నరేంద్రుడిలో 18 శక్తులు ఉన్నాయని చెప్పారు. ఆయన వింటూ ఉంటాను అందరిలోనూ. అలాగే విజయ గోస్వామి అనే దానిలో ఆయనలో కూడా శక్తి ఉన్నది. కానీ వీళ్ళందరిలో ఆధ్యాత్మికత దీపంలో ఉంటుందయ్యా. నరేంద్రుడి హృదయంలో జ్ఞాన భాస్కరుడే ఉన్నాడు అని చెప్పాడు. దీన్ని బట్టి నరేంద్రుడు అంటే ఏమిటో నరేంద్రుడి కంటే ముందు ఆయనకు తెలుసు. పైగా నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ చాలామంది గొప్పవాళ్ళు, గొప్ప స్థితికి చెందినవాళ్ళు. కొందరు 10 దళాల పద్మాలు, కొందరు 100 దళ పద్మాలు, నరేంద్రుడు 100 దళ పద్మం అని చెప్పారు. మిగిలిన భక్తులందరూ కొండలు, కడవలు, నరేంద్రుడు పెద్ద గంగాణం. మిగిలిన వాళ్ళు చిన్న నీటి గుంటలు, నరేంద్రుడు మన కలకత్తాలో ఉన్న హల్దార్ పుకూర్ లాంటి పెద్ద చెరువు అని చెప్పాడు. అంటే నరేంద్రుని వ్యక్తిత్వం. అయితే చెప్పిన తర్వాత నరేంద్రుడు ఒక ఏకాంతంలో వచ్చి అంటున్నారు పరమహంసతో, మీరేమంటున్నారండి? ఇది వింటే మిమ్మల్ని పిచ్చివాడని మరొకసారి నిర్ధారణ చేసేస్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచే కేశవసేన ఎక్కడ, మహాత్ముడైన విజయ గోస్వామి ఎక్కడ, నాకేమీ లేను, కేవలం విద్యార్థి దశలో నేను ఎక్కడ, దయచేసి ఇకపై ఇలా మాట్లాడకండి, నన్ను అలా పోల్చకండి అన్నాడు. వెంటనే పరమహంస చిన్న నవ్వు నవ్వి, నేనేం చేయగలనయ్యా, ఈ మాటలు నేను చెప్తున్నాను అనుకుంటున్నావా, మా అమ్మ చెప్పిందయ్యా. అంటే జగజ్జని కాళీమాత చెప్పించేది నేను చెప్పాను, ఆమె సత్యం తప్ప మరేమీ చెప్పదు కదా, అందువల్లే అలా మాట్లాడాను అన్నట్టు. అంతేకాదు వివిధ సందర్భాల్లో ఎవరైనా నరేంద్రుడి గురించి మాట్లాడితే మీరు అతడి గురించి తూచలేరు, అతన్ని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. నరేంద్రుల ఆత్మవిశ్వాసం ఉంది, దృఢత్వం ఉంది, ఏకాగ్రమైన పనితనం ఉంది, పరమసత్యాన్ని తెలుసుకోవాలనే తపన ఉన్నది. ఇలాంటి లక్షణాలు ఆయన దగ్గర ఉన్నాయి అని చెప్పడమే కాకుండా మరొక విశేషమైన మాట, ఎవరైనా నరేంద్రుడి గురించి తప్పుగా అంటే ఒక మాట అనేవార్త, శివనింద చేసిన పాపానికి గురి కాకండి అనేవార్త. అంటే శివనింద చేయడం ఎలాంటిదో నరేంద్రుని అనడం అలాంటిదే. దాన్ని బట్టి వాళ్ళమ్మ వీరేశ్వరుని ఉపాసించిన విషయాన్ని ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవచ్చు. అంతేకాదు నరేంద్రుడి గురించి ఒక మాట అనేవారు, నరేంద్రుడు వర నుండి దూసిన కత్తి లాంటి వాడు అన్నారు. అంటే ఆయన మాటలు అంతా స్పష్టంగా ఉంటే అలాంటి వాడిని చెప్పడం. అంతేకాదు వివిధ సందర్భాల్లో నరేంద్రుడు మాట్లాడుతున్న విషయాలు చాలా కఠినంగా ఉండేవిట. ముఖ్యంగా ఆయన అమ్మవారిని అంటే కాళీదేవిని ఒప్పుకునేవాడు కాదు. ఆ వేషం ఏమిటి, ఇవన్నీ కూడాను అజ్ఞానం చేసి చాలా మంది చేస్తున్నారు అనేవాడు. కాళీని నిందించేవాడు కదా. అప్పుడు ఆయనకు మహా కోపం వచ్చి, ధూర్తుడా, నువ్వు ఇలా తిట్టే పక్షంలో నా దగ్గరికి రాకు అన్నట్టు. అప్పుడు నరేంద్రుడు మౌనంగా వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చేప్పుడు మళ్ళీ వచ్చేట. ఎందుకు వచ్చావు అనంటే, ఎలాగైనా సరే నేను మిమ్మల్ని విడిచిపెట్టను అన్నాడు. అంతేకాదు ఒకసారి 2-3 పర్యాయాలు నరేంద్రుడు వచ్చినప్పుడు పరమహంస ఆయన వైపే చూడలేదుట, పట్టించుకోనట్టే ఇంకోళ్ళతో మాట్లాడుతుండేవారు. అలా జరిగాక అయినా ఆయన వచ్చేవాడు. 4వ సారి వచ్చినప్పుడు, నువ్వు వచ్చినప్పుడు నేను నిన్ను పట్టించుకోలేదు, మాట్లాడలేదు, అయినా ఎందుకు వచ్చావంటే, మీరు నాతో మాట్లాడాలనో నన్ను చూడాలనో నేను రాలేదు, నేను మిమ్మల్ని చూడాలని వస్తున్నానండి అన్నట్టు. ఆయన గురువుపై అటువంటి భక్తిని ప్రకటించాడు ఆయన. అంతేగాని గురువు కోపగించుకున్నాడు కదా అని తాను కోపగించుకుని అలిగి వెళ్ళిపోవడం కాదు కదా, ఆ శ్రద్ధలో చూపించాడు. ఇలాగా
ఆయన వివేకానంద యొక్క భక్తి శ్రద్ధల్ని పరీక్షించాడు కూడానండి.